హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన కురుకురే రెసిపీ చూద్దాం. చేతులకి అస్సలు శ్రమ అనేది లేకుండా అప్పటికప్పుడే చేసి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. మనం పిల్లలు కురుకురే అడిగినప్పుడు బయట నుంచి తెచ్చి కొనిపెట్టి ఇచ్చే కన్నా ఇంట్లోనే ఇలా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి టేస్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు నిండా అటుకులు తీసుకోండి. ఈ అటుకుల్ని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని అటుకుల్ని కళాయిలో వేసుకుని దోరగా ఫ్రై చేయండి. అటుకుల్ని మాడనివ్వకుండా స్లో ఫ్లేమ్లో ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అటుకులన్నీ దానిలో వేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక అరకప్పు పుట్నాల పప్పుని కూడా తీసుకుని కళాయిలో వేసుకుని ఈ పప్పు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా అటుకులు వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే అదే కళాయిలోకి అరకప్పు పల్లీలను కూడా వేసుకుని వీటిని కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అన్నీ కూడా అలా అటుకులు, పల్లీలు, పుట్నాలు కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ అవ్వాలి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు నిండా బియ్యం పిండి తీసుకోండి. పొడి బియ్యంని మరపట్టించుకున్న పిండి అండి. పిండి అంతా కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, కొలుచుకుని పెట్టుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అదే కప్పుతో మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు, పుట్నాలు, అటుకుల పౌడర్ని కూడా 1 కప్పులోకి కొలుచుకోండి. అది కూడా కరెక్ట్గా కప్పు వచ్చిందండి. ఈ 2 కప్పుల పొడులని కూడా బాగా కలుపుకోండి. బియ్యపిండి, అటుకుల పొడి, పల్లీల పొడి, పుట్నాల పొడి కూడా బియ్యపిండిలో బాగా కలిసేంత వరకు చేత్తోనే బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం. మనం ఏ కప్పుతో బియ్యపిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పిండి అయింది కదా, 2 కప్పుల వాటర్ని కరెక్ట్గా కొలుచుకుని పోసుకోండి. ఈ వాటర్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ కూడా గరిటెతో బాగా కలుపుకుంటూ వాటర్ని కాగించండి. వాటర్ కాగటం స్టార్ట్ అయిన వెంటనే కొంచెంగా వాటర్ని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే కరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఈ టైంలో యాడ్ చేసుకుంటే వాటర్లో బాగా కలిసిపోతాయండి. అలా టేస్ట్ చూసుకున్న తర్వాత మనం రెడీ చేసి కొలుచుకొని పెట్టుకున్న పిండిని వాటర్లో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పిండి అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. పిండిని ఉండలు అనేది ఎక్కడా లేకుండా కూడా కరెక్ట్గా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే బాగా చల్లారి ఉంటుంది. చల్లారిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని పిండిని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోండి. దానిలో
స్టార్ హోల్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, అది తీసుకుని జంతికల గిద్దలో వేసుకోండి. ఇప్పుడు మురుకుల గొట్టం లోపల అంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకుని ఆ గొట్టానికి సరిపడా పిండి ముద్దని దాని లోపల పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇలా ఒత్తుకున్నట్లయితే కురుకురేలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి. ఈ విధంగా చేసుకోండి. ఇలా మనకి కావాల్సిన సైజులో కురుకురేలను ఒత్తుకుని ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా జంతికల గొట్టంలో పెట్టుకుని ఈ విధంగా వీలైనన్ని ప్లేట్లోకి కురుకురేలను ఒత్తుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా పిండి అంతా కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని కాగించండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా ఆయిల్కి పట్టినన్ని కురుకురేలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. వాటిని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోండి, లేకపోతే ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయండి. ఇలా కరెక్ట్గా వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం కూడా కలుపుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుని అవన్నీ కూడా తీసి గరిటెలో పెట్టుకోండి. ఆయిల్ నుంచి తీసేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న కురుకురేలన్నీ కూడా ప్లేట్లో ఉన్నాయి కదా, వాటిని ఆయిల్కి పట్టినన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ ఏ రోజుకి ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి. ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోని రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటుందండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలు సరదాగా తినే కురుకురేలను ఇలా ఇంట్లోనే మనం రెడీ చేసి పెట్టామంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. చిన్నపిల్లలే కదండి, పెద్దవారు కూడా టీ టైం స్నాక్స్ లాగా కూడా వీటిని చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చాలా క్రిస్పీగా కమ్మగా అటుకుల కురుకురేలు రెడీ అయిపోయాయి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.